ఎస్జిటిల బదిలీలకు మాన్యువల్ కౌన్సిలింగ్, టీచర్ల విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ స్పందన, విద్యాభవన్ ముట్టడి వాయిదా. టీచర్ల విజ్ఞప్తిపై లోకేష్ స్పందించలేదు. టీచర్లు విన్నవిస్తే నారా లోకేష్ ససేమిరా అన్నారు. టీచర్లు వెళ్ళి పార్వతీపురంలో మంత్రి నారా లోకేష్ని కలిస్తే కుదరదు, ఆన్లైన్లోనే జరపాలి, బదిలీల చట్టం ఉంది, చట్టం ప్రకారంగా జరుగుతుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే చట్ట ఉల్లంఘన అవుతుంది, కాబట్టి మేము ఆన్లైన్ కౌన్సిలింగ్ తప్ప మాన్యువల్ కౌన్సిలింగ్కి సిద్ధంగా లేము అంటూ నారా లోకేష్ చెప్పారు. స్వయంగా విద్యాశాఖ మంత్రి నిన్న మధ్యాహ్నం చెప్పారు. రాత్రికి ఉపాధ్యాయ సంఘాలు విద్యాభవన్ ముట్టడికి సిద్ధమయ్యి పెద్ద స్థాయిలో జనం కదులుతున్నారని, టీచర్లు వచ్చి విద్యాభవన్ ముట్టడిస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఉద్యమం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన తర్వాత నారా లోకేష్ మాట మార్చేశారు. ఆయన మధ్యాహ్నం చెప్పింది ఒకటి, రాత్రి చెప్పింది ఒకటి. మధ్యాహ్నం చట్టమే అంగీకరించదన్నారు, ఆన్లైన్లో చేయాల్సిందే అన్నారు, ఆన్లైన్లో చేయకపోతే చట్టం ఉల్లంఘన అవుతుందన్నారు. కానీ సాయంత్రానికి ఆయనే ఆన్లైన్ కాదు, మాన్యువల్ కౌన్సిలింగ్ మేము సిద్ధమే, టీచర్ల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకున్నాం, టీచర్ల వినతులను మేము తీసుకున్నాం, వాళ్ళకి తగ్గట్టుగా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామన్నారు. ఏందిది? నారా లోకేష్ కొన్ని గంటల్లోనే మాట మార్చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? టీచర్ల ఉద్యమ తాకిడికి, టీచర్ల ఆందోళన ప్రభావానికి, టీచర్లు దండెత్తడంతో, టీచర్ల తిరుగుబాటుతో ప్రభుత్వం తోక ముడిచినట్టు అయ్యింది. నారా లోకేష్ ససేమిరా అన్నారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి. సాయంత్రం 8 గంటలకి తల దించాల్సి వచ్చింది టీచర్ల ముందు ప్రభుత్వం. అంటే టీచర్ల ఐక్యత, టీచర్ల ఉద్యమం, టీచర్ల సంఘాల ఒత్తిడి అన్నీ కలిసి ప్రభుత్వం వెనకడుగు వేయాల్సిన స్థితికి నెట్టాయి. స్వయంగా నారా లోకేష్ ఎవరో చెప్తే ఎక్కడో అంటే కాదు, స్వయంగా నారా లోకేషే నిన్న మధ్యాహ్నం అది కుదరదు, చట్టం ఉల్లంఘన సాధ్యం కాదు అని చెప్పారు. మరి సాయంత్రానికి ఆయనే చట్టం ఉల్లంఘన చేయడానికి ఎట్టా సిద్ధపడ్డారు? ఆయనే చట్టాన్ని ధిక్కరించడానికి తగ్గట్టుగా ఎలా నిర్ణయం తీసుకున్నారు? చాలా ఆశ్చర్యకరం. అంటే టీచర్ల ఒత్తిడికి ప్రభుత్వం ఏ రీతిలో యూటర్న్ తీసుకుందో, నారా లోకేష్ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎట్టా వచ్చిందో ఈ వ్యవహారం చాటుతుంది. 3 రోజులుగా చెప్తున్నారు ప్రభుత్వం పునరాలోచన చేయాలి, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి చర్చించి టీచర్ల ఒత్తిడికి తగ్గట్టుగా వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం ఉండాలి అని ఎమ్మెల్సీ గోపీమూర్తి లాంటి వాళ్ళు 3 రోజులుగా కోరుతున్నారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. టీచర్లతో అసలు చర్చించడానికి కూడా నారా లోకేష్ సిద్ధం కాలేదు. ఎట్టకేలకు నిన్న సాయంత్రం టీచర్లు పెద్ద స్థాయిలో విద్యాభవన్ ముట్టడికి సిద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయింది ప్రభుత్వానికి. ఎట్టకేలకు టీచర్లతో ఆ వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నారు. ఆ వివాదం కొలికొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాన్యువల్ కౌన్సిలింగ్ సమయం పడుతుంది. వెంటనే ఆన్లైన్ కౌన్సిలింగ్ లాగా ఇమీడియట్గా పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి కొంత సమయం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది.